కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 చాలా వినూత్నంగా సాగుతోంది, కొత్తగా సాగుతోంది. ఇంకా 5 రోజుల్లోనే గ్రాండ్ ఫినాలే రాబోతుంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఓపెన్లోనే గ్రాండ్ ఫినాలే చాప్టర్ 1 అని కాంతారా చాప్టర్ 1 లాగా టీవీ పైన డిస్ప్లే కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వరుస వెంబడి టాస్కులు పెట్టే ముందు ఏం చేశారంటే, ఇప్పుడు ఫైనలిస్టులు మనకి ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు కాక్రోచ్ సుధీర్ ఉన్నారు, ఆ తర్వాత అశ్విని గౌడ్, ఆ తర్వాత స్పందన, ఆ తర్వాత మాలు, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కలిసి వాళ్ళు ఫైనల్ అంటే ఈ టాస్కుల్లోనూ ఉండారు. తర్వాత అందరూ నామినేట్ అయిపోయారని మేము నిన్నటి ఎపిసోడ్లో చెప్పాను. ఈ అందరి కోసం ఇప్పుడు టాస్కులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో ఈ టాస్కులు పెట్టినప్పుడు స్టార్టింగ్లోనే ఒక అంటే అడుగడుగున ఏదో ఒకటి కండిషన్స్ పెడుతున్నారు. ఏంటంటే ఇక్కడ స్పందనకు మాలుకు ఒక అధికారం ఇస్తారు. ఏంటంటే మీరిద్దరూ కలిసి చెరో ఒకరిని ఈ ఆట నుంచి బయట పెట్టండి. అంటే వాళ్ళు ఈ ఫైనల్ టాస్క్కు సంబంధించినటువంటి గేమ్లో ఆడడానికి వీల్లేదు, ఇమ్యూనిటీ కోసం సాగే ఆటలు ఆడడానికి వీల్లేదని. సాధారణంగా ఇప్పుడు ఏమైపోయిందంటే, అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ ముందు నిన్ననే చూసాం మనం. ఏంటి, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిపోయింది. ఎవరిపైన? స్పందన, ఆ తర్వాత ధ్రువ. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ధ్రువ రెచ్చిపోయి ఇంకా కొట్టేంత పని చేశాడు. కారణం ఏంటంటే కనుక సింపతి గేమ్ ఆడుతున్నాడు ధ్రువ అన్న ఒక మాటకు ఆయన విరుచుకుపడతాడు. అసలు సింపతి గేమ్ ఆడుతున్నది నువ్వు, ఆయన అదే చెప్తాడు. ఈ రోజులో మళ్ళీ అదే మాట చెప్పాడు. అసలు స్పందన ఇంట్లోకి రావడమే ఒక జాలి, ఒక భిక్షతో వచ్చింది. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంది. కేవలం ధనుష్ తన స్నేహితురాలు అని చెప్పి రికమెండ్ చేయడం వల్లనే ఆమె లోపలికి వచ్చింది. ఆ తర్వాత ప్రజల జాలితోనో ఓట్లతోనో ఆమె ఫైనలిస్ట్గా మారింది. మళ్ళీ ఇన్ని సింపతి గేమ్లు ఆడుతుంది. ఆమె ఏమైనా ఒక ఆట ఆడింది, ఒక మాట మాట్లాడింది, ఆమె నన్ను ఎలా అంటుందని కోపంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ధనుష్ అంటాడు, ఏంటి ధ్రువ నువ్వు అంతగా రెచ్చిపోయావేంటి, మామూలుగా నువ్వు రెచ్చిపోయేవాడివి కాదు కదంటే, లేదు నాకు ఒళ్ళు మండింది అందుకే నేను ఇలా చేశానని ఆయన చెప్తాడు. ఇక్కడ ఏమైతే మళ్ళీ స్పందనకు ఛాన్స్ దొరికింది. అంటే మనం నోరు జారితే దాని రిపలికేషన్స్ వెంటనే ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. ఏంటంటే బిగ్ బాస్ చెప్తాడు, ఆట ప్రారంభం కాకముందు ఎవరినైనా ఇద్దరిని బయటకు పెట్టండి అంటే మాలు ఏం చేస్తాడంటే డాగ్ సతీష్ను బయటకు పెడతాడు. ఎందుకంటే డాగ్ సతీష్ వల్ల చంద్రప్రభుకు చాలా ఇబ్బందులు జరిగాయి, గొడవలు జరిగిపోయి ఆయన మేకప్లోనే మునిగిపోయి ఉంటాడు, బాత్రూంలో పోయినాడు, బయటికి రాడు, ఆట సరిగ్గా ఆడాడు, ఇవన్నీ కంప్లైంట్స్ ఉండడంతో డాగ్ సతీష్ని పక్కన పెట్టేశారు. నెక్స్ట్ స్పందన వచ్చి వెంటనే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది స్పందన ఎవరి పేరు చెప్తుంది, ధ్రువ పేరే చెప్తుంది. ధ్రువ పేరు చెప్పేసింది. బాగా ఆడగలిగేటువంటి వాడిని పక్కన పెట్టడం అనేటువంటిది మళ్ళీ స్పందనకు మైనస్ అవుతుందా? కేవలం తాను నోరు పారేసుకోవడం వల్ల, గట్టిగా మాట్లాడడం వల్ల, రచ్చ చేసుకోవడం వల్ల ఫలితంగా తన ఆట నుంచి బయటికి రావాల్సి వచ్చిందని ప్రేక్షకులు ఆయన అనుకుంటారా అనేది తర్వాత చూడాలి. వీళ్ళిద్దరైతే బయటకు వచ్చేసారు. సో ఇప్పుడేంటి, 4+2 6 బయటకు వచ్చేసారు. ఈ 6 బయటకు వచ్చేస్తే మిగిలిన 11 మందిలోన ఇప్పుడు గేమ్ మొదలవుతుంది. అది ఏంటంటే కనుక చిక్కుల్లాగా, అంటే 2 పోల్స్ పెట్టి 2 పోల్స్ మీద దారపు చిక్కుముళ్ళు పెట్టారు. ఆ చిక్కుముళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, అవతల ఎండ్ నుంచి ఇవతల ఎండుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఎదుటి ఎండ్లోన పెద్ద బాల్స్ పెట్టింటారు. ఆ బాల్స్ని తీసుకుని మళ్ళీ ఆ నెట్ నుంచి బయటికి రావాలి, నెట్లోకి వెళ్ళాలి, నెట్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఫోటోల దగ్గర పెట్టాలి. అంటే ఎవరిని సేవ్ చేయదలుచుకుంటారో వాళ్ళ దగ్గర ఆ ఫోటో పెట్టి మేము పలానా వాళ్ళని సేవ్ చేస్తున్నాము, ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పాలి. సో పరిగెత్తుకుంటూ వచ్చే లోపల ఇప్పుడు అక్కడ చివరికి వచ్చే వాళ్ళకు అక్కడ చోటు దొరకదనమాట. అంటే ఏంటి, 12 మంది ఉంటే కనుక 11 ఉంటాయి. ఆ 11లోన డయాస్ ఉంటాయి. ఆ డయాస్ పైన బాల్ పట్టుకొని నిలబడాల్సి ఉంటుంది అనమాట పరిగెత్తుకొని వచ్చి. సో ఇట్లా ఫస్ట్ టైంలోన మంజుష అవుట్ అయిపోతుంది. మంజుష అవుట్ అయిపోయిన తర్వాత ఈ దీంట్లోన అంటే మొదట వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు ఎవరెవరు మనం సేవ్ చేసుకోవాలి అని. ఇక్కడ గొడవ జరిగేది అంటే అమ్మాయిల మధ్య ఒక మాట జరుగుతుంది. ఏంటంటే 5 ఉన్నాము, 4 మనం సేవ్ చేసుకోవాలి అని మాట కుదుర్చింది. ఆ మాటలో కావ్య ఒప్పుకొని తర్వాత బయటకు వచ్చేసి అభిషేక్ను సేవ్ చేసింది అని ఒక మాట అయితే వచ్చింది, ద్రోహం చేసింది అని. దానికి కావ్య చెప్పేది ఏంటంటే, నేను ఒప్పుకోలేదు, వాడు మాట్లాడితే చూద్దామని అనుకున్నాను, కానీ నా గేమ్ నాకు ఉంటుంది కదా, నాకు ఇంతలోనే ఆయన వచ్చి అడిగాడు, సో నేను ఒప్పుకున్నాను అని ఆమె మాట ఆమె చెప్తుంది. ఇక్కడ ఏమైపోతుంది, దెబ్బకు మొట్టమొదట అశ్విని బయటకు వచ్చేస్తుంది. సో
లైన్లో నిలబడినటువంటి అశ్వినియస్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మంజుష ఆల్రెడీ బయటలో ఉంది. ఫస్ట్ రౌండ్లోన ఇద్దరు బయటకు వచ్చేస్తారు. సెకండ్ రౌండ్లోన ఇంకా కొంతమంది బయటకు వచ్చేస్తారు. థర్డ్ రౌండ్ వచ్చేసరికి 5 ఉంటారు, 6 ఏమో ఉంటారు, 8 మంది ఉంటారు. అక్కడ 5 డయాస్లు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీరు బాల్స్ పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఒకరిని ఇంకొకరు నిలువరించుకోవచ్చు, ఆపుకోవచ్చు, అంటే అడ్డగించవచ్చు, బలవంతంగా బాల్ లాక్కొని వెళ్ళొచ్చు అన్నప్పుడు అక్కడ కూడా కొంతమంది ఇదైపోతారు. సో అక్కడ ఇప్పుడు మనకు మిగిలేది 5 ఎవరు అంటే ఆ మిగిలిన వాళ్ళు తర్వాత టాస్క్ ప్రమోట్ అయిపోతారు. ఆ మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కనుక మనకు ధనుషు, ఆ తర్వాత అభిషేకు, ఆ తర్వాత గిల్లి, ఆ తర్వాత కావ్య, ఆ తర్వాత రషిక. ఈ 5 మంది చివరిలోనే మిగులుతారు. సో ఈ 5 మందిని తర్వాతి టాస్క్ ప్రమోట్ చేస్తారు. తర్వాతి టాస్క్ ఏంటంటే ఒక పెద్ద పోల్ లాగా కట్టింటారు. ఆ పోలుకు తాడు కట్టింటాడు. ఆ బావి నుంచి గిలక నుంచి మనం చేదబావి నుంచి ఎట్లాగే చేస్తామో బిందెను అలాగా ఆ గిలకలాగా ఉంటుంది. ఆ గిలకకు ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ పైన బరువు పెట్టింటారు. వీళ్ళు తాడు లాగి పట్టుకుని నిలబడి ఉండాలి. అక్కడ స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్లోనే నిలబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో స్క్వేర్ నుంచి దాటకూడదు. సో అక్కడ బరువు వేస్తూ వస్తారన్నమాట. ఇక్కడ నలుగురికి మొట్టమొదటి కార్డ్స్ తిప్పి చూస్తే అంటే థింక్ స్మార్ట్ అనేది ఇక్కడ ఈ గేమ్ అంటే ఏంటి, ఆలోచించి ఆడండి, థింక్ స్మార్ట్. నలుగురికి బరువు వేసేటువంటి ఛాన్స్ వస్తుంది అనమాట. ఎవరెవరికి అంటే కనుక అక్కడ అశ్విని గౌడ్, ఆ తర్వాత మళ్ళీ ధనుష్, అశ్విని గౌడ్, కాక్రోచ్ సుధీర్, స్పందన, ఆ తర్వాత గిల్లి, ఈ నలుగురికి కూడా వస్తుందన్నమాట. సో అశ్వినికి ఏమో 2.5 kgs వస్తుంది. ఆ తర్వాత ధనుష్కి కాక్రోచ్ సుధీర్కి ఏమో 5 kgs వస్తాయి. ఆ తర్వాత ఇలాగే అంటే డబల్ వస్తుంది. చివరి గిల్లీకి ఏమో 10 kgలు వస్తుంది. సో వీళ్ళు బరువు వేస్తూ పోవాలి, అంటే ఫిక్స్డ్ బరువు వేయాలి. మొట్టమొదటి అంత బరువు వేసేసేయాలి. అలా వేయాలి అన్నప్పుడు మొట్టమొదట ధనుష్కు 10 kgలు పడిపోతాయి. ఆ తర్వాత అభిషేక్ 5 kgలు 7.5 kgs ఏమో పడిపోతాయి. ఆ తర్వాత గిల్లికి 5 kgలు పడిపోతాయి. 2.5 kgs ఎవరికి పడిపోతుందంటే కావ్యకు పడిపోతుంది. రషికకు ఏమీ ఉండదు, ఆమె అలాగే పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బరువు పెంచుతూ పోవాలి. సైరన్ వచ్చినప్పుడల్లా బరువు పెంచుతూ పోవాలి. 2-3 సైరన్లు వచ్చినప్పుడేమో బరువు పెంచుతూ పోవాలి. ఆ తర్వాత ఇంకొక రకమైన సైరన్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆట బయట ఉన్న వాళ్ళు వచ్చి ఏం చేయాలి, ఆ బరువును తీసేయాలి, అంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఒకరి బరువును ఎత్తి ఇంకొక బరువు పెట్టవచ్చు. సో ఈ మొత్తం టాస్క్లోన ఎవరు మొదట వదిలేస్తే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. సో మొట్టమొదట అందరూ టార్గెట్ చేసి ధనుష్కు విపరీతమైన బరువు పెట్టేస్తారు. ఆ బరువు వలన అతను చెయ్యి వదులుతాడు. చెయ్యి వదిలినా కూడా హీరోగానే నిలబడతాడు. ఎందుకంటే చాలా ఎక్కువ బరువు మోసిన కంటెస్టెంట్ ఆ పోటీలో ఎవరు అంటే ధనుష్. సో మొదట ధనుష్ బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అభిషేక్ బయటకు వస్తాడు. ఇంకా 3 మిగులు ఉన్నారు. ఎవరెవరు? గిల్లి, కావ్య, ఆ తర్వాత రషిక. ఈ 3 మిగిలిన్నారు. ఈ 3లోన మళ్ళీ గేమ్ పెడితే కనుక బహుశా కావ్య ఫైనలిస్ట్కి వెళ్ళింది అని వినిపిస్తోంది. ఈరోజు ఆ టాస్క్ ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో అనేది మనం ఆలోచిద్దాం. ఇదండి ఇవాళ కన్నడ బిగ్ బాస్లోన జరుగుతున్నటువంటి టాస్క్. ఒకరు ఫైనలిస్ట్ అవుతారు. ఆ ఫైనలిస్ట్ అయిన తర్వాత రేపు ఇంకా ఏం టాస్కులు పెడతారు, ఆ టాస్కులు ఎలా ముందుకు వెళ్తూ ఉంటాయి, చివరికి ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు. ఒక గుంపు లోపలికి వస్తుంది, ఒక గుంపు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ గుంపు లోపలికి వస్తుంది, ఏ గుంపు బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళాల్సి వస్తే ఎవరెవరు బయటికి వెళ్తారు చూద్దామంట. పైగా ఈ శని ఆదివారాలు కూడా మళ్ళీ గ్రాండ్ ఫినాలే రేంజ్లోనే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. చూద్దామంట ఆట ఎలా సాగుతుంది అనేది చూద్దాం. ఇదండి ఇవాల్టి కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 రివ్యూ. మళ్ళీ ఇవాల్టి ఎపిసోడ్ మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను. అంతవరకు సెలవు. రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.